మళ్ళీ గట్టిగా చెప్పండి. బై బై. సబ్స్క్రైబ్ చేయండి. మహోన్నతుడానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకు రావాల్సిన దీవెన ఇచ్చండి. ఎంతో ఉపవాసముతోనూ, ఎంతో శ్రద్ధతోనూ, ఎంతో భయముతోనూ, ఎంతో భక్తితోనూ ప్రభువా బిడ్డలు 40 దినాలు నీ సన్నిధిలో ప్రయాణిస్తూనే ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి రావాల్సిన దీవెన వారికి మీరే అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మేలు చేయండి, కనికరించండి. గుడార సన్నిధి కార్యక్రమములన్నీ 40 దినాలు ఘనముగా జరిగించావు. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా ఆశ్చర్యపడడానికి వందనాలు అయ్యా. ఈ స్థలంలో హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటని అనుకుంటున్నారు, అందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు అనేసి. అదేనండి, ఈరోజు గుడ్ ఫ్రైడే. ఇది గుడ్ ఫ్రైడే రోజున తీసిన వ్లాగ్. ఒక్కొక్కరు ఒక్కోలా ఆచరిస్తారు ఈ రోజుని. మేమైతే మార్నింగ్ 9 నుంచి ఆర్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు కంపల్సరీ చర్చ్లో ఉంటాం. చాలామంది అయితే ఫాస్టింగ్ కూడా ఉంటారు. మ్యాక్సిమం అక్కడక్కడ ఒక లెక్క పెడితే, గట్టిగా లెక్క పెడితే ఒక 10 to 20 మెంబర్స్ కొంచెం వేరే డ్రెస్లో ఉంటారు. కానీ మ్యాక్సిమం అందరూ వైట్ డ్రెస్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఈరోజు కొంచెం పరిశుద్ధమైన శుక్రవారం కాబట్టి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ గుడ్ ఫ్రైడే ప్రేయర్ అయితే మా పాస్టర్ గారు చాలా దగ్గర అయితే అరేంజ్ చేశారు. సో 4 సంఘాలు వాళ్ళందరూ కలిపి ఇక్కడ గ్యాదర్ అయ్యేలాగా. చాలా పెద్ద ప్లేస్ కదా, చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. చుట్టూరు పొలాలు ఉంటాయి ఇక్కడ. మీరు ఆల్రెడీ చూస్తుంటారు నా బ్లాగ్స్లోని. సో ఇక్కడైతే అందరికి కన్వీనియంట్గా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశారు. ఎప్పుడైతే మా ఊరు చర్చ్లో అయితే అరేంజ్ చేస్తారు, ఎందుకంటే మా అమ్మగారికి ఉన్న 4 సంఘాల్లో మా చర్చ్ అయితే పెద్దది. సో ఫస్ట్ దండయాత్ర చేస్తారు. దాని తర్వాత దండయాత్ర ర్యాలీ అయిపోయిన తర్వాత చర్చ్కి వచ్చేసి అందరూ ప్రారంభ ప్రార్థన చేస్తారు అమ్మగారు. దాని తర్వాత స్తుతిస్తూ కొంతమంది అలా గ్రూప్గా కొన్ని పాటలు అయితే పాడారు. తర్వాత మిన్ను బ్రదర్ ఇంకా ప్రేయర్ చేసి ఇంకా వాక్యంలోకి అయితే స్టార్ట్ చేస్తున్నారు. వాక్యాన్ని చూస్తున్నారు కదా, చాలామంది అయితే ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. కానీ అసలే ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. అంతా బాగా జరిగింది. అందరూ ఎవరికి వాళ్ళు లీనమయ్యి ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని వింటున్నారు. ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్గా, చాలా భక్తిగాని అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ మిన్ను బ్రదర్ అయితే మమ్మల్ని అందరినీ వాక్యంలో నడిపిస్తున్నారు. దాని తర్వాత కార్యక్రమం ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజుని 3 సిస్టర్లు అయితే బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఆరాధనే జరుగుతుంది ఇక్కడ. జరుగుతుండగా కొంతమందికి కొంచెం దాహం అది వేస్తుంది కదా, ఎండ ఎంతైనా సమ్మర్ సీజన్ కాబట్టి. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. మంచి కూల్ వాటర్ క్యాన్స్లో అవి తెచ్చి ఎవరికైతే వాటర్ తాగాలనిపిస్తున్న వారికి ఒక గ్లాస్ అలా ఇస్తూ ఉన్నారు చిన్న పిల్లలు. సో అందరూ ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. అంతా చాలా బాగా జరిగింది. ఇది ఎండింగ్ ప్రేయర్. ఇంకా బాప్తిస కార్యక్రమం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు అందరని. కొంతమంది నేను వీడియో తీస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళు అయితే పలకరిస్తున్నారు, వీడియో తీసుకుంటుందని చెప్పేసి నవ్వుతున్నారు కూడా కొంతమంది. ఇక్కడ భద్రావతి గారు ఉంటారు, హాయ్ చెప్తారు. మీ అందరికీ ఆవిడ హాయ్ చెప్తున్నారు. అంటే కింద కూర్చోలేని వాళ్ళు అయితే ఇలా చైర్స్లో కూర్చుంటారు అన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ చాలామంది అయితే కింద కూర్చోడానికే ప్రిఫర్ చేస్తారు, పెద్ద వాళ్ళు కూడా. ఇక్కడ ఈయన కూడా పలకరిస్తున్నారు నన్ను, ఈయన సంఘ పెద్ద. బాగున్నావమ్మా అని చెప్పి. ఎందుకంటే చాలకి నేను స్తమానం వెళ్ళడం నాకు కుదరక అప్పుడప్పుడు ఇలా పెద్ద ప్రేయర్ జరిగేటప్పుడు వెళ్తూ ఉంటాను. అప్పుడు కొంతమంది పలకరిస్తూ ఉంటారు. అందరూ పాపం వాళ్ళ జాబ్స్కి అవి సెలవులు పెట్టుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అమ్మగారింటికి వచ్చి ఈ ప్రేయర్ కోసం ఈ ప్రేయర్లో పాల్గొన్నారు చాలామంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం కదా.
అందుకని ఈ రోజున ఎవ్వరు అయితే గుడ్ ఫ్రైడే అయినా కొంచెం స్కిప్ చేస్తారేమో, గుడ్ ఈస్టర్ అన్నా కొంచెం స్కిప్ చేస్తారు కానీ గుడ్ ఫ్రైడే అస్సలు స్కిప్ చేయరు నాకు తెలిసి ఎవరు కూడాని. ఇది చాలా ఇంపార్టెంట్గా కంపల్సరీ అందరూ చర్చ్కి వెళ్ళి ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు చర్చ్లో గడుపుతారు. కొంతమంది అయితే మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు అలా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది అయితే 3కి స్టార్ట్ చేస్తారు, అలా చేసుకుంటూ ఉంటారు. మాకైతే మాత్రం మార్నింగ్ 9 to 3 o'clock. సో మేము వచ్చేటప్పటికి ఇంటికి అరౌండ్ 4 అలా అయిపోయింది. ఆ రోజు వాతావరణం కూడా క్లైమేట్ కూడా బాగా ఉంది, ఎందుకంటే మరీ అంత సన్నీగా అయితే లేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం మేఘం పట్టేట్టు అలా ఉందన్నమాట. మీ గుడ్ ఫ్రైడే ఎలా గడిచింది? మీరు వెళ్ళారా చర్చికి? మీరు ఎలా గడిపారు ఆ రోజుని? మా గోడి తల్లి అయితే నన్ను ఇబ్బంది పెట్టేస్తుందేమో అని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయింది. సో మధ్యలో వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఈ ఇయర్ కూడా అలా అవుతుందేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకుని. తనకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాను, ఆకలి వేసినప్పుడు తినొచ్చు అని చెప్పి. సో కొంచెం పెద్దది కూడా అయింది కదా, అందుకు ఇబ్బంది ఏం పెట్టలేదు దేవుడి దయ వల్ల. ఇక్కడ ఇంకా అయిపోయింది, ముగింపు ప్రార్థన అంతా అయిపోయింది. కానుక వేసేసి తైలం అయితే ఇస్తున్నారు. సో లైన్గా ఫస్ట్ పురుషులు లైన్గా అలా వస్తారు, తర్వాత స్త్రీలు. ఎందుకులే హరిబరి అని చెప్పేసి మేమైతే లాస్ట్లోనే వెళ్తాము. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినా లాస్ట్లో వెళ్ళినా ఒకే టైంకి వెళ్తాం, ఎవరు వెళ్ళినా అని. ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. చూస్తున్నారు కదా, అన్ని రకాల వయసు వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడే రోజుని వచ్చి పాల్గొన్నారు. ఎవరు కూడా మ్యాక్సిమం మిస్ అవ్వరు ఈ రోజుని. చూస్తున్నారు కదా, ఈ చిన్నపిల్ల నేను వీడియో తీస్తున్నానని నన్ను పిలిచి మరి వీడియో తీయమని అడిగింది బుడ్డి. అందరూ లైన్లో వచ్చి కానుక వేసుకుని తైలం అయితే తీసుకుంటున్నారు. సో జెంట్స్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు లేడీస్ లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, ఎందుకంటే అప్పటికే 3 అయిపోయింది కదా. మాకు చర్చ్లో అయితే రోజు టిఫిన్ అయితే ఏర్పాటు చేశారు, సేమియా ఉప్మా, అలాగే ఒక గ్లాస్ బటర్ మిల్క్. ఎంత కావాలితే అంత తినొచ్చు, ఎంత కావాలితే అంత తాగొచ్చు, అక్కడ అరేంజ్ చేశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కడుపు నిండా తిని తాగి వాళ్ళ ఇంట్లోకి సంతోషంగా వెళ్ళారు దీవెనలు పొందుకునే తర్వాత. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాగా? చూస్తున్నారు కదా, ఆడవాళ్ళ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. అది అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది, అంతవరకు ఎందుకు నిలబడడం అని చెప్పేసి ఇక్కడ మా మీరక్క అయితే కూర్చుంటే మా మీరక్క దగ్గర కూర్చున్నాను నేను. ఇక్కడ నా చిన్ననాటి స్నేహితురాలని చెప్పొచ్చు మా మీరక్క. సో నేను కూర్చోవడం చూసి మా పిల్లలు కూడా నన్ను చూసి నా దగ్గరికి వస్తున్నారు కూర్చోవడానికి. చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో, ఎందుకు తోసుకుని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే వచ్చి కూర్చున్నాను ఇక్కడ. నన్ను చూసి గిఫ్ట్ అమ్మ, గోల్డ్ అమ్మ కూడా నా దగ్గర కూర్చోడానికి వచ్చారు. లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి మేము లేచి అయితే వెళ్తున్నాము కాన్కేసి తైలం అయితే తీసుకోవడం కోసం. దాని తర్వాత మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. బయటకు వచ్చేసరికి కూడా చాలామంది చూస్తున్నారు కదా, ప్లేట్లో ఆ టిఫిన్ పెట్టేసి ఒక గ్లాస్ మజ్జిగ కూడా ఇస్తున్నారు. అందరూ పెట్టించుకొని తెచ్చుకొని ఇలా టెంట్లో చైర్లో కూర్చుని ఒకరికొకరు ఫ్యామిలీస్గా ఫ్రెండ్స్గా కూర్చుని తింటున్నారు అందరూ. ఉప్మా అయితే చాలా బాగుంది, మజ్జిగ కూడా చాలా టేస్టీగా ఉంది. అందరూ చాలా ఆకలితో అయితే ఉన్నారనుకుంటున్నా, ఎందుకంటే అప్పటికే 3 దాటేసింది టైము, 3:30 అలా అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ లైన్లో చూడండి, ఎందుకు ఆ లైన్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి అప్పుడు ప్లేట్ మనం తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ లైన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మేము ఇలాగే కూర్చుని ఉన్నాం. లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు అయితే నేనే తీసుకొస్తాను, కానీ ఈసారి అయితే మా గిఫ్ట్ గోల్డ్ వెళ్ళి తీసుకుని వచ్చారు టిఫిన్ ప్లేట్స్ అయితే. వెళ్ళారు అక్క చెల్లెలు ఇద్దరు, మేము వెళ్తాం ఈసారి మేము తీసుకొస్తామని, ఎందుకంటే అంత క్రౌడ్గా లేదు, అందుకని వాళ్ళిద్దరు ఈజీగా పెట్టించుకుని వచ్చేసారు. చెప్పాను కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా ఎక్కువ కూడా పెట్టేశారు. అసలు తినలేకపోయాం, మేము పాడలేకపోయాము, అంత అలా పెట్టేశారు, ఎక్కువ పెట్టేశారు. అలాగే కూర్చొని అలా మాట్లాడుకుంటూ
ఎంజాయ్ చేస్తాం ఈ టిఫిన్ని. చూస్తున్నారు కదా మజ్జిగ, అది గోల్డ్ అమ్మది, నాదిని. గోల్డ్ అమ్మకి ఎప్పుడు నేనే తినిపిస్తాను. ఇయర్ కొంచెం పెద్దది అయిపోయిన వల్ల అన్నీ తనే చేసుకుంటుంది, తన పనులు తనే చేసుకుంటుంది. అమ్మకి ఎంత రెస్ట్ ఇచ్చేసిందో బంగారు తల్లి, తనే తినేస్తుంది. తనే తినేస్తుందని చెక్క చేస్తూ అందరినీ చూస్తూ మేము మాట్లాడుకునే మాటలు వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చూసారా, అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని చూస్తూ భలే తినేస్తుంది బంగారు తల్లి. ఉప్మా మజ్జిగ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. దాని తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చే దారిలో వేడి వల్ల అయితే మాకు సోడా తాగాలనిపించింది. ఆగి సోడా తాగుతున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.